ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మెరుగైన పరిపాలన అందించడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తారు అని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ మధ్యాహ్నం సిరిపురంలో ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం అక్షర సత్యం. గవర్నర్ ప్రసంగాన్ని జగన్ ఎందుకు అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధం. జగన్ ఢిల్లీకి పిల్లిలా పారిపోతున్నారు. ఈ మాటలు తాను చెబుతున్నవి కాదు అని గవర్నర్ అబ్దుల్ నజీర్ చెప్పిన అక్షర సత్యాలన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే అక్రమాలు జరిగాయంటూ ఢిల్లీలో ఫోటో ఎగ్జిబిషన్ పెట్టేందుకు జగన్ సిద్ధమవుతున్నారని, అయితే ఆ ఫోటో ఎగ్జిబిషన్ను జగన్మోహన్ రెడ్డి అండ్ కో తప్ప ఇతర పార్టీల వారు ఎవరు రారని ఎద్దేవా చేశారు. అన్ని రంగాలుగా వెనకబడిపోయిందని చెప్పడం నిజంగా చంద్రబాబు విజనరీ లీడర్ చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మనం చేస్తాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ప్రసంగిస్తే అడ్డుకుంటాం చాలా దుర్మోహం మనం చేస్తున్నాను. గవర్నర్ గారు ప్రసంగం వినిన తర్వాత రేపు ఎలాగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం చర్చ ఉంటుంది, దానిపైన ఆయన కామెంట్ చేస్తుంది పోయి ఆయన ఈవేళ ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగిస్తారు వాళ్ళు అడగటం పట్ల తెలుగు శక్తి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. నిజంగా ఈ రాష్ట్రం అభివృద్ధి ఏంటో చేతకాని ఒక దుర్మార్గుడు, ఒక ఆర్థిక నేరస్తుడు జగన్మోహన్ మనం చేస్తున్నాం. ఈవేళ ప్రజలందరూ చంద్రబాబు నాయుడు పాలన కావాలని 175కి 120 స్థానాలు గెలిపిస్తే ఇది ఓరవలేక, భరించలేక, సహించలేక, ఎలగోలేక ప్రభుత్వం పడగొట్టాలని కుట్ర పంతున్నారు. రేపు ఢిల్లీలో పిల్లిలాగా పారిపోతున్నాడు. ఢిల్లీకి ఏంటంటే అసెంబ్లీ సమావేశంలో ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పి శ్వేతపత్రపై సమాధానం చెప్పిన దమ్ము లేన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే నేను సింహం అన్నాడు. ఈవేళ సింహం ఢిల్లీ పారిపోతుంది. ఢిల్లీలో ఎవరు వస్తే అడుగుతున్నారు, ధర్నాకి పర్మిషన్ ఇవ్వలేదు, ఫోటో ఎగ్జిబిషన్ పెడతారంట. ఫోటో ఎగ్జిబిషన్ పెడితే ఎన్డీఏ గుర్తులు ఏ పార్టీకి వస్తాయి, ఇండియా గుర్తు ఏ పార్టీకి వస్తాయి చెప్పి అడుగుతున్నారు. చెప్పలేవు. ఈవేళ కేవలం అసెంబ్లీ సమావేశాలు 5 రోజులు ఎక్కొట్టడం కోసం తెరపై ఆడిన సరికొత్త డ్రామా మనం చేస్తున్నారు. 36 మంది ఎవరు తెచ్చిపోయారు లిస్ట్ చెప్పగలను అడుగుతున్నారు. నీకు దమ్ముంటే ఢిల్లీ లోపల ఆ 36 మంది పేర్లు చెప్పమని చెప్పి జగన్మోహన్ సవరిస్తున్నారు. నువ్వు చెప్పలేకపోతే నువ్వు ఒక పనికి మాలి వెధవంచ కోసం మనం చేస్తాను. ఇప్పటికైనా సరే రాష్ట్రం శ్రేయస్ కోసం ప్రజలందరూ చంద్రబాబు అనుకున్నారు. నీలాగా ప్రజలు మోసం చేయట్లేదు. ప్రజలు ఈరోజు అభివృద్ధి కావాలి, అందుకే నీకు ప్రతిపక్ష హోదా పాత్ర ఇవ్వలేదు. అయినా సిగ్గు లేకుండా ఈరోజు ప్రభుత్వంలో బుద్ధల్లా అని చెప్పారు. 40 రోజులు అయింది ప్రభుత్వం ఏర్పడి. ఈ 40 రోజుల్లో ఆయన ఏం తప్పు చేశారు, ఎంతమందిని చంపేశారు అంటున్నావు. తప్పుడు మాటలు మాట్లాడమాక. రెచ్చగొట్టి ప్రసంగం ఇప్పటికైనా మానుకొని, లేకపోతే ఇలాంటి వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వం అరెస్టును డిమాండ్ చేస్తాను. ఇలాంటి నైవంచుల వల్ల ఈ రాష్ట్ర ప్రతిష్ఠ పూర్తిగా భ్రష్పట్టేస్తుంది. గతంలో ఎవరైనా పోస్టులు పెడితేనే అరెస్ట్ చేయించిన నువ్వు ఈరోజు చంద్రబాబు విమర్శిస్తున్నావా? నిజంగా చంద్రబాబుని అరెస్ట్ చేయాలనుకుంటే క్షణం పట్టదు, కానీ ఆయన ప్రజాస్వామ్యంలో విలువలు రాజకీయం చేస్తారు. నీలాగా తప్పుడు రాజకీయం చేయట్లేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. రేపు ఢిల్లీ వెళ్ళి పురుగు తీసుకుంటావో శాశ్వతంగా క్షమాపణ చెప్పి లేదా చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం పైన సమాధానం చెప్పని చెప్పి తెలుగు శక్తి జగన్మోహన్ డిమాండ్ చేస్తుంది. ఇలాంటి దుర్మార్గని చెప్పలేకపోతే ఢిల్లీ వీధుల్లో చెప్పుతో కొట్టమని చెప్పి సవాల్ చేస్తున్నారు. జై హింద్.